హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును. సో ఈరోజు వచనం కనుక చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకేం చెప్తున్నారు? దేవుడైన యెహోవా వారు యెహోషువకు ఏమని చెప్పారు అంటే, ఎలాగైతే మోషేకు దేవుడైన యెహోవా వారు తోడున్నారో అలాగే యెహోషువకు కూడా తోడై ఉంటారు. ఎవరినూ ఎటువంటి వ్యతిరేకంగా అడ్డంగా నిలబడలేరు. అతని త్రోవలో అతను సంతోషంగా ఆనందంగా ఇజ్రాయేలీలను ప్రామిస్ ల్యాండ్కి తీసుకువెళ్తారు అని దేవుడైన యెహోవా వారు వాగ్దానం చేస్తున్నారు. అలాగే దేవుడైన యెహోవా వారు ఆయన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. సో మన జీవితంలో ఇక్కడ చూసుకుంటే ఎలాగైతే మోషేకి తోడున్నట్లు యెహోషువకు తోడై ఉన్నారో, దేవుడైన యేసు ప్రభువు వారు ఈరోజు మనకి ఈ వాగ్దానం ఇస్తున్న ప్రకారంగా దేవుడైన యెహోవా వారు ఎలాగైతే యెహోషువకు తోడై ఉండి వాళ్ళు వెళ్లే దారిలో ఎన్ని యుద్ధాలు జరిగినా కూడా వాళ్ళన్నింటిలో యుద్ధం గెలవగలిగారు, అలాగే దేవుడైన యెహోవా వారు మన పక్షంలో కూడా ఉన్నారు. మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు, మనకు ఎటువంటి వేదన కలగదు. ఆయన మన పక్షంలో ఉండగా మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎవ్వరూ మనకి అడ్డుగా నిలబడలేరు. మనం చేసే పనులు ఏవి మనకు ఫెయిల్యూర్ అవ్వవు, అన్నీ సక్సెస్ అవుతాయని దేవుడైన యేసు ప్రభువు వారు వాగ్దానం ఇస్తున్నారు. కాబట్టి మనం ఆ వాగ్దానాన్ని కేవలం క్లెయిమ్ చేస్తూ ముందుకు సాగుదాము. ఒకసారి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అది ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనల్ని ముందుకు తీసుకువెళ్ళగలిగేలాగా ఉంటుంది. మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, మనం సంతోషంగా ఉండవచ్చు అనేది దేవుడైన యేసు ప్రభువు వారి వాగ్దానము. అది కేవలం మనం క్లెయిమ్ చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొరాలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, రోగాలు, కష్టాలు, బాధలు అన్నింటినీ తీసివేయండి తండ్రి. వారికి ఉండే అప్పులన్నింటినీ తీసివేయండి. వారు మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము ధైర్యంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాయం చేయండి. మేము దేనికి చింతపడకుండా, దేనికి భయపడకుండా మీరు మా పక్షంలో ఉన్నారనేది గ్రహిస్తూ, మీరు మాకు తోడుగా ఉన్నారనేది గ్రహిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.